హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇవాళ మా బావుని కృష్ణాష్టమి స్పెషల్గా రెడీమేడ్ ధోతీగా లాగా కాకుండా నా దగ్గర ఉన్న బెనారసి దుప్పటాతోటి పంచలాగా కట్టేసి మా ఇద్దరు బాబులకి అలానే చేశాను. ఫస్ట్ మా పెద్ద బాబుకి ఇలా నా దగ్గర ఉన్న బెనారసి దుప్పటాతోటి పంచలాగా కట్టేసి తను ఇక కృష్ణుడి గెటప్ లాగా వేసి రెడీ చేశాను. సో రెడీ చేశాక కృష్ణుడి థీమ్ లాగా ఫొటోస్ వీడియోస్ అలా తీశాను. సో ఇవాళ నేను ఎలా కట్టాను ఏంటి అని చూపించడానికి, జస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఐడియాతోటి జస్ట్ అలా వీడియో రెడీ చేస్తున్నాను కదా అని ఇంకా వీడియో తీశాను. సో లేట్ చేయకుండా ఒకసారి చూసేయండి, వీడియోలోకి వెళ్దాం. సో ఇవాళ ఇదేంటంటే అటు ఇటు ఈక్వల్గా ఉండేటట్టుగా వెనకాల నుంచి ఇది దుప్పట్టా తీసుకొని ఇలా మధ్యలో నాట్ లాగా వేసేయాలి. నాట్ లాగా వేసేసి కింద అటు ఇటు దుప్పట్టాకి చివర్లు ఉంటాయి కదా, అది ఒక చివర ఇలా ఫ్లీట్స్ లాగా అన్నా కానీ, లేకపోతే ఫ్లీట్స్ రాకపోతే నార్మల్గా మనం కింద నుంచి ఇలా కాళ్ళ మధ్యలో నుంచి ఇలా వెనక్కి తీసి ఇలా ధోతి టైప్ వేసేయాలి. వెనకాల ఇలా కుచ్చేసి పిన్స్ తోటి పెట్టేస్తే అది ఊడకుండా ఉంటుంది. సో సేమ్ అలానే ఒక లెగ్ అయిపోయింది, ఇంకొక లెగ్కి కూడా సేమ్ అలానే ఇలా కింద ఇలా ఇలా ఉన్నాయి కదా దుప్పట్టకి చివర్లో. సో అలా మనకి ఏదైనా బార్డర్ లాగా ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని సెట్ చేసుకొని దాన్ని ఇలా వెనకాలకి మడిచేసి వెనకాల దోపేయాలండి. సో ఇది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా సెట్ చేసుకొని ముందు ఫ్రిల్స్ లాగా వచ్చేటట్టుగా వెనకాల ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏదన్నా ఈ దుప్పట్టాకి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇవేమన్నా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని లోపల కనిపెట్టేసుకొని పిన్స్ తోటి మనం ఇలా పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా వెనకాల వీడియో తీసేది ఏమి ఉండదు కాబట్టి అంతగా కనిపించదు కాబట్టి సో మామూలుగా అడ్జస్ట్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న పిన్స్ లాగా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను ఇక్కడ సెకండ్ సైడ్ కూడా ఇలా తీసేసి వెనకాల దోపి దానికి ఇంకా ఊడిపోకుండా 2 పిన్స్ పెట్టేశాను. సో ఇలా చేశాను. సో ఇలా చేశాక ఇంకా ముందు కూడా నాట్ లాగా కనిపించకుండా, నాట్ మధ్యలో కూడా గ్యాప్ లాగా ఉంటుంది, ఆ గ్యాప్ కూడా కనిపించకుండా జస్ట్ లోపల ఒక చిన్న పిన్ పెట్టేయాలి. ఇలా ఇక్కడ మా బాబు హెల్ప్ చేస్తున్నాడు పిన్స్ పెట్టమని. సో ఇక్కడ నేను అటు ఇటు గ్యాప్ ఉంటుంది కాబట్టి నాట్ కింద నేను లోపలికని పిన్ పెట్టేసి అడ్జస్ట్ చేశాను. ఇంకా పైన నాట్ పైన కూడా ఇట్లా చివర్లు ఉంటాయి కదా, అది కూడా వద్దు అనుకుంటే కనిపించకుండా మనం లోపలికని పెట్టేసుకుంటే అయిపోయింది దూపేసుకుంటే. సో ఇంకా నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను పైకి కిందికి. ఫస్ట్ కట్టేటప్పుడు ఒకటి పైకి కట్టేసాక మనం అంతా అయిపోయాక సెట్ చేసుకొని కిందికని లాగేసి ఇది నావెల్ దగ్గరికి పెట్టేసుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడు దుప్పట్టాతోటి ధోతి రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కృష్ణుడివి సెట్ ఉంటాయి కదా జ్యువెలరీ, ఆ జ్యువెలరీ లాగా ఫస్ట్ అయితే నేను నడుముకి హిప్ బెల్ట్ ఉంటుంది కదా, హిప్ బెల్ట్ పెట్టేస్తున్నాను. హిప్ బెల్ట్ పెట్టేసి అడ్జస్ట్ చేస్తున్నాను. తిన్న నడుముకి కొంచెం ఇవి మనం రెడీమేడ్ తీసుకునేవి కొంచెం షార్ట్ లెంత్ ఉంటాయి థ్రెడ్స్ వచ్చేసి. సో ఇఫ్ పాసిబుల్ మనం ముందే ప్రిపేర్ అయ్యి దానికి లెంత్ వైజ్ ఇంకేదన్నా ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో దట్ ఇంకా మనం మధ్యలో బాబాయ్ ఫొటోస్ దిగిన ఏదన్నా అంటే గెంతినప్పుడు కానీ ఊడిపోకుండా ఉంటుంది. సో అది అలా అయిపోయింది. హిప్ బెల్ట్ పెట్టేశాను. సో నా దగ్గర 2 చైన్స్ ఉన్నాయి పర్ల్స్వి. సో 1 పర్ల్ వచ్చేసి తింది కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి హెడ్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ 2 రౌండ్స్ తిప్పటం కుదరదు ఒకటి. సో నాకు ఫస్ట్ది వచ్చేసి షార్ట్ లాగ్ కావాలి అని ఫస్ట్ది కూడా లాంగే ఉంది. సో లాంగ్ దాన్ని వెనకాల ట్విస్ట్ లాగా చేసి షార్ట్ లాగా పెట్టేశాను. ఇంకోటి లాంగ్ది పర్ల్స్ది ముత్యాలది ఉంది. సో దాన్ని తీసి పెట్టాను. ఇప్పుడు ఇవి
మనం ఆల్రెడీ చేసినవి కూడా చాలా టైప్ కిరీటాల్లాగా వస్తున్నాయి. సో నేను ఈసారి కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. ఈ కిరీటం కూడా వెనకాల అడ్జస్ట్ చేసుకోవచ్చు. హిప్ బెల్ట్ లాగా మనం హిప్ బెల్ట్ లాగా మనం బెల్ట్ ఎలా అడ్జస్ట్ చేసుకొని మన సైజ్కి ఎలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటామో అలానే ఇవి కిరీటాలు కూడా అలానే వచ్చాయి. సో నేను వాటి తల సైజ్ చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ పెట్టినప్పుడు ఊడిపోయింది. సెకండ్ 2-3 టైమ్స్ తన హెడ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పెట్టేశాను. మా బాబు అంటున్నాడు, ఇంక ఇది అయిపోయింది కదమ్మా, నాకు ఇవన్నీ కలర్స్ పెట్టవా అది ఇది అని అంటున్నాడు. సో నేనేమంటున్నాను, కలర్స్ కూడా పెడతానన్నా, ఫస్ట్ ఇవి అడ్జస్ట్ చేయని అని. సో కిరీటం పెట్టాను కదా, కిరీటంకి అడ్జస్ట్ చేస్తూ నెమలి పింఛం కూడా పెట్టేస్తున్నాను. కృష్ణుడు వెంటనే ఫ్లూటు, నెమలి పింఛం ఇవి కదా. సో నెమలి పింఛం తను ఇంకా మిగతా ఎక్స్ట్రా నెమలి పింఛాలంటే వాటితో ఆడుకుంటున్నాడు, నాకు ఇక్కడ పెట్టు అని. సో తను రెడీ చేసేదాకా అని సరే అని అలా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా అయిపోయాక ఇంకా చెవులకి ఎలా అని నేను చూశాను. ఫస్ట్ అయితే అది ఇంతకు ముందులాగా క్లాత్ టైపు అలా కిరీటం అయితే మనం ఏంటంటే ఏమంటారు, ఆ కిరీటంకి వెనకాల ఈ నెమలి పింఛం పెట్టేసి స్టాపులు చేస్తే అయిపోయింది. ఇది స్టాపులు చేయటం కుదరదు కాబట్టి సో కొంచెం జారిపోతుంది అని నేను చూస్తున్నాను. సో అలాగా పెట్టేసి అలా ఉంచేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి తనకి చెవులవి పెట్టేశాను. ఇవి ఏంటంటే ప్రెస్సింగ్వి కాబట్టి అంత వాళ్ళకి చెవులకు అవి లేకపోయినా ఏం కాదు. ప్రెస్సింగ్వి పెట్టేశాక అటు ఇటు ప్రెస్సింగ్వి చెవులవి పెట్టేశాను. లైట్గా నొప్పి వేస్తూనే ఉంటుంది. బాగానే ఏడుస్తున్నాడు. మళ్ళీ సెట్ అయ్యాడు మామూలుగా. ఇంక ఇది పెట్టాక హ్యాండ్కి అటు ఇటు హ్యాండ్కి బాజు బంద్ పెట్టేశాను. తనకి ఒకటి పెడితే ఒకటి చాలదమ్మా, నాకు 2 కావాలి అని అంటే ఇంకా సో నేను ఒకటి పెట్టాక ఇంకొక దానికి పెట్టాను. ఇంకొక దానికి ఏంటంటే ఒక సైడ్ థ్రెడ్ ఊడిపోయింది. సో నేను ఇంకేం చేశాను, అప్పటికప్పుడు కొంచెం ఒక సైడ్ లైట్గా థ్రెడ్ ఉంది, దానికి అటాచ్ చేసి ఇంకొంచెం థ్రెడ్ని కలిపి దానికి పెట్టేశాను. ఇంకా దాని తర్వాత నేనేమి పారాని ఇవేమి పెట్టలేదు. వైట్ తిలకం ఉంచి రెడ్ వైట్ తిలకంతో తనకి బొట్లు అవి పెట్టేశాను. ఫస్ట్ అయితే చేతులకి ఇంకా పారాని లేకుండా రెడ్ తిలకం ఉంది కాబట్టి ఆ రెడ్ తిలకంతో ఇట్లా పారాని లాగా రౌండ్గా చందమామలాగా పెట్టేశాను హ్యాండ్స్కి అటు ఇటు. సో ఈసారి అయితే ఎలానో పర్లేదు, మంచిగానే రెడీ అవుతున్నాడు. పోయినసారి అయితే అసలుకి హెల్త్ బాగాలేదు తనకి, ఏది చేసినా కూడా అసలు చిరాకు పడుతూ సరిగ్గా కోఆపరేట్ చేయలేదు మా పెద్దోడు. సో ఈసారి అయితే అన్నీ స్కూల్లో కూడా వాళ్ళకి శ్రీకృష్ణ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ అది ఉంటే అప్పుడు కూడా మంచిగానే రెడీ అయ్యాడు. ఈసారి కూడా తనకి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఈ మధ్య మంచిగా రెడీ అవుతున్నాడు, అన్నీ చేయించుకుంటున్నాడు. ఒకసారి మనం రెడీ చేసి చూపిస్తే తనకి నెక్స్ట్ డే కూడా అమ్మ నన్ను ఇలానే రెడీ చేయవా అని అడుగుతూ ఉంటాడు. సో వాళ్ళకి తెలియదు కదా, రోజు ఇలా పెట్టుకోరు, ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడే పెట్టుకుంటాము అని. సో తనకి అలా చెప్పేస్తే అవునా అమ్మ నేను అనేస్తాడు. సో ఇప్పుడు హ్యాండ్స్కి అయిపోయింది. హ్యాండ్స్కి అయిపోయాక కృష్ణుడికి తిలకంలాగా ఇట్లా నామంలాగా ఇలా పెట్టేశాను. చుట్టూ రెడ్ తిలకంతో పెట్టి మధ్యలో వైట్ తిలకం పెట్టేసి పొడుగ్గా కింద ఒక డాట్ లాగా పెట్టేశాను వైట్ తిలకంతో. సో సేమ్ ఇప్పుడు అదే రెడ్ తిలకంతో అటు ఇటు ఏమంటారు నుదురుకి అయిపోయింది కదా, అటు ఇటు సైడ్స్కి కూడా ఇలా రెడ్ తిలకం పెట్టేసి మళ్ళీ చిన్న దగ్గర కూడా రెడ్ తిలకం పెట్టేసి అటు ఇటు వైట్ బొట్లు పెట్టేశాను. సో ఇది అయిపోయింది. ఫస్ట్ రెడ్ బోర్డ్తో ఏమేమి ఉన్నాయో ఆ రెడ్ తోటి అన్నీ పెట్టేశాను, రెడ్ తిలకంతో. తర్వాతకి వైట్ తిలకంతో ఏముందో అన్నిటికీ ఎక్స్ట్రా
టచ్అప్ లాగా అన్నిటికీ రెడ్ తిలకం చుట్టూ అలా వైట్ డాట్స్ లాగా ఒక 4 వైట్ డాట్స్ పెట్టాను. చిన్నకి కూడా అట్లా 4 వైట్ డాట్స్ పెట్టాను. మధ్యలో బొట్టుకు కూడా అట్లా వర్టికల్గా గీసేసి దాని కింద కూడా ఒక డాట్ లాగా పెట్టాను. సో దట్ ఒక లుక్ వస్తుంది. దేవుడిది అనే అదే ఒక కళ వచ్చేస్తుంది వైట్ది పెట్టేసేయంగానే. సో ఇప్పుడు వైట్ది పెట్టేసేయంగానే మ్యాక్సిమం అంతా ఫినిష్ అయినట్టే. ఒక లుక్ వచ్చింది చూడండి. ఇంతకుముందు బొట్టు పెట్టినప్పుడు ఒక లుక్ ఉంది, బొట్టు పెట్టాక కంప్లీట్ లుక్ వచ్చేసింది తనకి. సో ఇలా చేశాను. ఇంకెక్కడన్నా ఉందా అని చూసుకొని అడ్జస్ట్ చేసి ఇంకా ఏం లేదని అనిపించి పెట్టేశాను. ఇగో ఇప్పుడు అడుగుతున్నాడు ఇంకో బాజు ఉందని. సో నేను ఇంకా అక్కడ ఊడిపోయిందని ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే దాన్ని అటాచ్ చేసి తనకి బాజు బంద్ పెట్టాను. అది పెట్టేదాకా తను మొహం ఒకలాగా పెట్టేశాడు. సో ఇంక ఇక్కడ నేను అడ్జస్ట్ చేశాను. సెకండ్ సైడ్ కూడా బాజు బంద్ పెట్టేశాను. ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్ మర్చిపోయింది పెట్టేశాక. తనకన్నీ కంప్లీట్గా అయిపోతేనే ఇష్టం. రెడీ అవ్వటంలో ముందుంటాడు. తనకి చాలా ఇష్టం రెడీ అవ్వటం అనేది. ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ, ఇలా ఏదైనా స్కూల్లో కాంపిటీషన్స్కి కానీ, ఏదైనా రెడ్ డే, ఎల్లో డే ఇలా ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా తను అన్నీ మంచిగా చేసుకుంటూ వెళ్తాడు. స్క్రాప్ ఫైల్స్లో కూడా తనకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఇస్తే తనకి ఏమైనా కావాలి అంటే ఇలా కావాలి అమ్మ అని చెప్పి ఇలా చేపించుకుంటాడు. సో ఇంకా నెమలి ఇచ్చాను, తను చూసుకుంటాడు అని ఒక సైడ్ పెట్టాను. తర్వాత తీసేసాను అలా, కొద్దిసేపు బాగోదు అని ఇంకా. సో ఇక ఫైనల్ గెటప్ అయితే ఇలా వచ్చేసింది మా వాడిది, కృష్ణుడి గెటప్. నేనైనా ఇప్పుడు 6th ఇయర్ రన్ అవుతుంది. నేను 5 years వరకే చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇది దీంతో అయిపోయింది గెటప్. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.